హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము రీసెంట్గా వియత్నాం ట్రిప్ వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి 8 days ట్రిప్. మేము జర్నీ రౌటర్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లోంచి మేము బుక్ చేసి వెళ్ళాము. సో మేము వచ్చేటప్పటికి సాటర్డే మార్నింగ్ బయలుదేరాము. సాటర్డే మార్నింగ్ మేము వియత్నాం రీచ్ అయ్యేటప్పటికి సమ్వేర్ అరౌండ్ 7 o'clock ఉంది. బట్ చెకింగ్ వచ్చేటప్పుడు 2 o'clock ఉందని మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసి మేము ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఫస్ట్ డాంగ్స్కి తీసుకుని అక్కడి నుంచి మా హోటల్ దగ్గరగా మాకు లేక్ అనేది లేక్ వ్యూ ఉంది అనమాట. హాన్ కిమ్ లేక్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మాకు జస్ట్ 1 to 1.5 kilometer దగ్గరలో ఉంది. మేము వెళ్ళిన రోజు ఫుల్ వర్షం అనమాట. కొంచెం అప్సెట్ అయ్యాము, ఏంటి ఇలా డే ఇలా స్టార్ట్ అయిందని. బట్ క్లైమేట్ అయితే అల్టిమేట్ ఉంది. మేము రీసెంట్గా ఏంటంటే వెళ్ళినప్పుడు నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినప్పుడు అంబ్రెల్లా అని రైన్ కోట్ ఇవన్నీ క్యారీ చేసుకోమని చెప్పారు. ఎందుకంటే వియత్నాంలో మీకు క్లైమేట్ ఎప్పుడు చేంజ్ అవుతుందో మనకు తెలియదు. సో బేస్డ్ ఆన్ దట్ నా సజెషన్ వచ్చేటప్పటికి అంబ్రెల్లా అని రైన్ కోట్ అని 2 pairs ఆఫ్ షూస్ చెప్పల్స్ అవి క్యారీ చేసుకోవడం బెటర్. అక్కడి నుంచి లేక్కి పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది, ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది. సో ఎంట్రన్స్ టికెట్ తీసుకుని మేము లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకుని అక్కడి నుంచి మేము మళ్ళీ వాకబుల్ డిస్టెన్స్లో మేము కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేసి అక్కడి నుంచి ఒక ఇండోర్ షాపింగ్ మాల్ ఉందన్నమాట, డాంగ్షున్ మార్కెట్ అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా చీప్ ఐటమ్స్ దొరుకుతాయి. హ్యాండ్ బ్యాగ్స్ అని ఫ్రిడ్జ్ మ్యాగ్నెటిక్ అండ్ ఇండోర్ డెకరేషన్ ఐటమ్స్, హోమ్స్కి రిలేటెడ్ బ్యాగ్స్ అని చెప్పల్ అని శాండిల్స్ చాలా అంటే చాలా చీప్గా అనిపించాయి. అంటే పర్టికులర్గా బ్యాగ్స్ అవి అంత చీప్ అనిపించలేదు కానీ బట్ రీజనబుల్ అనిపించారు. మీరు బార్గెన్ చేయబట్టి ఉంటుంది, ఎంత బార్గెన్ చేస్తే అంతమంది. ఒక షాప్ కాదండి, చాలా మల్టిపుల్ షాప్స్ ఉన్నాయి. ఇది 3 to 4 floors ఉంది. మాకు సమ్వేర్ అరౌండ్ ఒక 2.5 to 3 hours ఇక్కడే స్పెండ్ చేసాము. కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసాము, ఎందుకంటే ఫస్ట్ డే వచ్చేటప్పటికి మాకు లీజర్ ఉందన్నమాట. సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా మేము కొన్ని తీసుకున్నాము. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అని కిడ్స్కి రిలేటెడ్ బ్యాగ్ వాటర్ బాటిల్స్ అవి కొన్ని చిన్న షాపింగ్ చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి కాఫీస్ చాలా ఫేమస్. నన్ను అడిగితే ఇలాంటి లోకల్ మార్కెట్లో ఇక్కడ ఉన్న మార్కెట్లో కాఫీ ట్రై చేయొద్దు. బ్రాండెడ్ షాప్స్కి వెళ్ళి కాఫీ తీసుకోండి, అక్కడ టేస్ట్ చేసిన తర్వాత తీసుకోండి. సో మేము వచ్చేటప్పటికి కెఫేస్లో కాఫీస్ ట్రై చేసాము. సాల్టెడ్ క్యారమెల్ కాఫీ ఒకటి, అండ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ యోగర్ట్ కాఫీ నాకు అంత నచ్చలేదు. అండ్ ఆల్సో మేము కొంచెం డిఫరెంట్ కాఫీస్ ట్రై చేసాం, చాలా బాగుంది. అక్కడి నుంచి మేము బ్యాక్ వచ్చేటప్పటికి నైట్ మార్కెట్ వచ్చాము. సో నైట్ మార్కెట్ ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే వీకెండ్స్లో నైట్ మార్కెట్ ఉండదని చెప్పారు. సో నాకేమి ఇక్కడ నైట్ మార్కెట్లో నాకేమంత కాస్ట్లీ అనే అనిపించినాయి. మనకి ఇండియాలో ఎలా ఉంటుందో అట్లానే అనిపించింది. నాకేమంత డిఫరెన్స్ ఏం కనపడలేదు. సో నేను ఎక్కువ ఇక్కడ షాపింగ్ చేయలేం. మార్నింగ్ మేము ఇండోర్ మాల్కి వెళ్ళినప్పుడు మాత్రం మేము ఎక్కువ షాపింగ్ చేసాం అక్కడ. అండ్ అక్కడి నుంచి మేము నైట్ వచ్చేటప్పటికి మేము హనాయ్ ట్రైన్ స్ట్రీట్కి వెళ్ళిపోయాము. మొత్తం అంతా మేము వాకింగే చేసామండి. వాకింగ్ అయితే చాలా ఉంది, ఎందుకంటే జస్ట్ 1-2 kilometersలోనే ఉంది. 1-2 kilometersలో అక్కడ రిక్షాస్ కూడా ఉన్నాయి. బట్ మీ డిపెండ్స్. మేమైతే వాకింగ్ చేద్దామని చెప్పి మేము వాకింగే వెళ్ళాము. అక్కడి నుంచి మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి మేము మార్నింగ్ నుంచి వాకింగ్ చేసామని చెప్పి ట్రైన్ స్ట్రీట్కి మాత్రం మేము రిక్షా తీసుకున్నాము. మాకు చాలా బాగా నచ్చింది. అక్కడ నుంచి ట్రైన్ స్ట్రీట్కి వెళ్ళాం. నాకు ఇక్కడ ట్రైన్ స్ట్రీట్లో నాకు నచ్చింది ఏంటంటే చాలా అంటే చాలా బిజినెస్ చేస్తున్నారండి. సో మనం ఫ్రీగా వెళ్ళలేము, వాళ్ళు అక్కడ నుంచుని ఉంటారు. వాళ్ళ బట్టే మనం వెళ్ళి వాళ్ళు ఒక షాప్లో కూర్చోబెడతారు. కంపల్సరీ మనం ఏదో ఒకటి ఆర్డర్ చేయాలన్నమాట. సో మీరు వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ట్రైన్ టైమింగ్స్ చూసుకుని వెళ్ళండి. అండ్ మనం అక్కడ కూర్చుని ఆర్డర్ చేసిన తర్వాత అది నేను చెప్పాను కదా, యోగర్ట్ కాఫీ నాకు అంత నచ్చలేదు. బట్ ఇండియన్స్ని మాత్రం చాలా అంటే చాలా చీప్గా చూస్తున్నారు. నాకు ఈ ప్లేస్ అయితే ట్రైన్ స్ట్రీట్ అయితే నాకు అసలు నచ్చలేదు. టు బీ ఆనెస్ట్, బిజినెస్ అనేది వాళ్ళు ఎలా డెవలప్ చేయాలంటే సింగిల్గా మనం వెళ్ళడానికి లేదు, ఎవరో ఒకళ్ళ సపోర్ట్తోనే వెళ్ళి మనం ఒక షాప్లో కూర్చుని ఫుడ్ ఆర్డర్ చేసి తింటూ మనం ట్రైన్ చూడాలి. దట్ ఈజ్ వాట్ వాళ్ళు చెప్పారనమాట. సో మనకి వాళ్ళ భాష మనకు అర్థం అవ్వలేదు, మన భాష వాళ్ళకి అర్థం అవ్వలేదు. చాలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అక్కడ. అందరు ఇండియన్స్ని అట్లానే ట్రీట్ చేశారు. సో మేము ఆల్రెడీ జర్నీ రౌటర్స్ వాళ్ళకి మేము ఎవరితోనే వెళ్ళాము, వాళ్ళ దగ్గర మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసాము. బట్ హార్డ్లీ లైక్ 40 minutes అట్లా టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి మేము నడిచి మళ్ళీ మా ప్లేస్కి దగ్గరే అని చెప్పాను కదా, సో 2 kilometers అనమాట. ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మేము వైండప్ చేసేసుకుని మళ్ళీ బై వాక్ మేము వెళ్ళాము. అంతా మేము తీసుకున్న హోటల్ వచ్చేటప్పుడు, మాకు ఇచ్చిన హోటల్ వచ్చేటప్పటికి సెంటర్లోనే ఉంది. చక్కగా మొత్తం ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి అనిపించింది. మొత్తం అన్నీ కవర్ చేసాం ఆ డే అనమాట. సాటర్డే మొత్తం లోకల్గా ఉన్న మార్కెట్స్ అన్నీ కవర్ చేసాము. లైక్ మేము చెప్పాను కదా, లేక్ కవర్ చేశాను. దాని లేక్ దగ్గర ఆనుకుని టెంపుల్ ఉంటుంది, టెంపుల్ కవర్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నైట్ మార్కెట్ కవర్ చేసాము, ట్రైన్ స్ట్రీట్ కవర్ చేసాము. అండ్ మనకి ఇండోర్లో
ఇండోర్లో డాన్షూ మార్కెట్ అని ఉంటుంది, అక్కడ కవర్ చేశాను. అక్కడ అయితే చాలా అంటే చాలా చీప్గా ఉన్నాయండి, బట్ ఎక్కువ బార్గెన్ చేయాలి. ప్లీజ్ మేక్ షూర్ మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడ క్రెడిట్ కార్డ్స్ అవి యాక్సెప్ట్ లేదు, ఓన్లీ మనీ క్యారీ చేయాలి. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నేను ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ దిస్ ఇస్ మై డే 1 వ్లాగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.